ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 డైరెక్టర్ రాజ్ నిడుమోరు, నటి సమంత గురించి కొంతకాలంగా నెట్టింట వార్తలైతే చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా తరచూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. శామ్ ప్రొడక్షన్ డెబ్యూ మూవీ శుభం సమయంలో ఇద్దరూ తొలిసారి బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత విదేశాలకు పలుమార్లు సామ్ వెళ్లగా ఆమె వెంటే రాజ్ నిడుమోర్ కూడా ఉంటున్నారు. సింగిల్ పిక్స్ తో పాటు రాజ్తో దిగిన ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు సమంత. ఇప్పటి వరకు కొన్ని నెలల్లో చాలా సార్లు అలా జరిగింది. ఇక దీంతో రాజ్ నిడుమోరు, సమంత ఇద్దరు త్వరలో ఒక్కటి కాబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇదే టైంలో రాజ్ నిడుమోరు భార్య శ్యామలి ఎప్పటికప్పుడు సందేశాత్మక పోస్టులు అయితే పెడుతున్నారు. రీసెంట్ గా తెలివి తక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించాడంటూ పోస్ట్ చేశారు. నిష్పక్షాక్షిత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు, అలాగే ఏది కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు అంటూ కూడా రాసుకొచ్చారు. అలా అటు రాజ్తో శామ్ పోస్టులు అండ్ షికార్లు, ఇటు ఫ్యామిలీ పోస్టులు, దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఓపెన్ గా సమంత గానీ, రాజ్ నిడుమోర్ గానీ, శ్యామలి గానీ రెస్పాండ్ అవ్వడం లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా శామ్ ఇప్పుడు అనేక మంది నెటిజన్లు, అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా రూమర్స్ వస్తున్నా ఇప్పటికైనా ఏదో క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒకవైపు రూమర్స్ వస్తూనే ఉన్నా మరోవైపు పోస్టులు పెడుతున్న శామ్ ఉందని చెప్పడం లేదు, లేదని చెప్పడం లేదు. అసలు ఏం జరుగుతుందో చెప్పాలని అంటున్నారు. అయితే రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లో కూడా సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న టైంలోనే రాజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శుభం మూవీకి క్రియేటివ్ డైరెక్టర్గా రాజ్ నిడుమోరు వర్క్ చేశారు. మరి వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో, ఎప్పుడు ఓపెన్ అవుతారో వారికే తెలియాలి.